హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో మన ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను. అదే సజ్జ రొట్టెలు అనమాట. ఈ సజ్జ రొట్టెల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఈవినింగ్ డిన్నర్లోకైనా ఏదైనా నాన్ వెజ్ గ్రేవీ కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదా వెజ్ గ్రేవీ కర్రీతో సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. అంతేకాదండి, ఇందులోకి ఎలాంటి కర్రీ అవసరం లేకపోయినా కూడా ఇది స్పైసీ రొట్టెలు కాబట్టి టైంపాస్ కింద స్నాక్లా కూడా దీన్ని తినేసేయచ్చు. చాలా హెల్దీ రెసిపీ అండ్ ఒక్కసారి చేసి పెట్టుకుంటే 10 రోజులైనా కూడా అస్సలు పాడవవు. ఇవి రాజుల కాలం నాటి రొట్టెలు అనమాట. అప్పట్లో ట్రావెల్ చేసేటప్పుడు ఇలాంటి రొట్టెల్నే సద్దిమూటలో కట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఎన్ని రోజులైనా పాడవవు కాబట్టి ఆకలేసినప్పుడు వెంటనే ఈ రొట్టెల్ని తినేవాళ్ళు. మన అమ్మమ్మల కాలంలో కూడా వరి బియ్యం అంటే చాలా రేరండి. పండగలప్పుడు మాత్రమే వరి బియ్యంతో అన్నాన్ని వండుకునేవారంట. సో వాళ్ళు ఎక్కువగా సజ్జలు, జొన్నలు, రాగులు ఇలా మిల్లెట్స్తోనే వంటకాలు చేసుకునేవాళ్ళు. మరి ఎంతో రుచిగా హెల్దీగా ఉండే పాతకాలం నాటి ఈ సజ్జ రొట్టెల్ని మన పిల్లలకి కూడా రుచి చూపిద్దాం. ఈ రొట్టెలు చేసుకోవడానికి ఫస్ట్ అయితే మనకి సజ్జపిండి కావాలండి. 2 కప్పుల దాకా సజ్జపిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ సజ్జపిండిని మనం సూపర్ మార్కెట్లో అయినా కొనుక్కోవచ్చు, లేదంటే సజ్జలు ఇంటికి తెచ్చుకుని శుభ్రం చేసుకుని వాటిని మిల్లు కాడించుకున్న సజ్జపిండి తయారవుతుంది. సజ్జపిండిని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి అంతా కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి కారానికి తగ్గట్టుగా 4 నుంచి 6 పచ్చిమిర్చి వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, 1 ఇంచు దాకా అల్లాన్ని కూడా వేసుకుని వీటన్నిటిని కూడా కొద్దిగా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న కారాన్ని ఉప్పు కలిపి పెట్టుకున్న సజ్జపిండిలోకి వేసేసి అంతా కూడా కలిపేసేయండి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వేడి నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్లో కలుపుకోవాలి. బాగా గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండి ముద్దని ఒక తడిగుడ్డ వేసి కప్పి 10 లేదా 15 నిమిషాల పాటు పిండిని కొద్దిసేపు నాననివ్వాలి. 15 నిమిషాల తర్వాత ఈ పిండిని మళ్ళీ తిరిగి ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిలోంచి కొద్ది కొద్దిగా పిండి తీసుకుని రౌండ్ బాల్స్లో చుట్టుకుని రొట్టెల్లా ఒత్తుకోండి. ఈ సజ్జ రొట్టెల్ని డైరెక్ట్గా చపాతీల మాదిరిగా చపాతీ పీట మీద ఒత్తితే సరిగ్గా రావండి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పాలిథిన్ కవర్ని కానీ లేదంటే బటర్ పేపర్ని కానీ యూస్ చేస్తూ పొడిపిండి చల్లుకుంటూ ఈ సజ్జ రొట్టెల్ని ఈవెన్గా, మరీ మందంగా కాకుండా అలాగని పల్చగా కాకుండా మీడియం థిక్నెస్తో ఒత్తుకుని కాల్చుకోవాలి. ఈ రొట్టెలు కాల్చడానికి ఆయిల్ అయితే అసలు యూస్ చేయమండి. జొన్న రొట్టెలు ఎలా అయితే కాల్చుకుంటామో అదే విధంగా ఒక తడి క్లాత్ని యూస్ చేస్తూ రొట్టెల్ని కాల్చుకోవాలి. పెనం హీట్ అయిన తర్వాత రొట్టెని వేసి తడి క్లాత్ని తీసుకుని ఇలా పైన ఈ విధంగా డ్యాప్ చేయండి. రొట్టె అనేది కొద్దిగా కాలి పొంగుతున్నప్పుడు రెండో వైపుకి ఫ్లిప్ చేసి రెండో వైపు కూడా తడి క్లాత్ని రొట్టె మీద ఒత్తుతూ తిప్పుతూ రొట్టెని ఈవెన్గా కాల్చుకోవాలి. ఇలా రొట్టె 2 వైపులా కూడా సమానంగా కాలిన తర్వాత ఈ రొట్టెని పక్కకు తీసేసి ఇదే విధంగా ఇంకొక సజ్జ రొట్టెని పెనం మీద వేసుకుని కాల్చుకోవాలి. అంతేనండి. ఇలాగే అన్ని సజ్జ రొట్టెల్ని కూడా కాల్చేసుకుని పక్కకు తీసేసుకుని మూత పెట్టేసుకోండి. చాలా సింపుల్ కదా. సూపర్ టేస్టీగా అండ్ హెల్దీగా సజ్జ రొట్టెలు అయితే తయారు చేసేసుకున్నాం. మీరు కావాలి అంటే ఈ సజ్జ రొట్టెల్ని చక్కగా ఏదైనా గ్రేవీ కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదా స్నాక్లా కూడా పిల్లలు ఈజీగా తినేస్తారండి. చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇందులో మనం వాడిన కారం వల్ల. మరి ఈ స్పైసీ సజ్జ రొట్టెల్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.